ప్రజాపాలనలో అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నేడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బతలపాలెం గ్రామంలో తహసీల్దార్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శారద, విఆర్ఓ బాబు, వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్రావు, సిపిఎం మండల పార్టీ అధ్యక్షుడు కందకట్ల అనంతప్రకాష్, అందరాజు, గ్రామ సర్పంచ్ బోగాల వీరారెడ్డి, వడ్డే సైదయ్య, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ స్థానిక ఎంపీటీసీ వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్రావు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా 1-2 పథకాలు తప్ప అనేక మంది పేదలకు ఉపయోగపడేలా ఎలాంటి పథకాలను రూపొందించకపోవడం వల్ల ఈ 10 సంవత్సరాల కాలంలో పేదలు చాలా ఇబ్బంది పడ్డారు. దాని దృష్టిలో ఉంచుకొని 6 గ్యారెంటీల స్కీమ్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించింది. ఆ ప్రకారం ఈ రోజున గ్రామాల్లోకి వచ్చి మన దగ్గరికి వచ్చి సమస్యలు పెట్టడానికి వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సమయంతో అధికారులకు అర్థమయ్యే విధంగా మన సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేసుకునే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని పాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలని ఇచ్చిందో, ఆ ఎన్నికలు అయిన తర్వాత సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిగా ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అని ఒక 3-4 రోజుల్లోనే అది చేయడం జరిగింది. దాంతోపాటు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని 10 లక్షలు చేయడం మొదటి వాగ్దానంగా నెరవేర్చడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే వరకల్లా మా బొత్తలపాలెం గ్రామ ఆడ మహిళలు చాలా మంది కూడా మన ఊరుకు బస్సు వస్తే బాగానే చాలా మంది మనకి తెలియపరచడం జరిగింది. మా ఎంపీపీ జడ్పీటీసీ గారి సహకారంతో మంత్రి గారిని కలిసి కంపల్సరీగా ఇంతకుముందు మనకి గొల్లపాడుకి ఏ విధంగా అయితే ట్రిప్ బస్సు ఉందో ఆ విధంగా బస్సు వచ్చేటట్టు మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తామని చెప్తున్నా. అట్లనే ఈ 5 గ్యారంటీల భాగంగా చూస్తే రేషన్ కార్డు, ఇల్లు, ఈ 10 సంవత్సరాల సంది మనం ఇల్లు కట్టుకుందామన్నా రేషన్ కార్డు, మన కుటుంబంలో ఎవరికైనా పెళ్ళయి వేరే భార్యాభర్తలు విడిగా వేరుపడ్డా కూడా రేషన్ కార్డు కావాలన్నా కూడా 10 సంవత్సరాల సంది చాలా మనం ఇబ్బంది పడ్డాం. ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కూడా రాలేకపోయింది. ఈసారి ప్రభుత్వం మన ముందుకే వచ్చి, మన ఊరికే వచ్చి, ఈ అధికారుల కాడికి పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లికేషన్లు ఇవ్వకుండా మన ముందుకే వచ్చి, మన ఊరికే వచ్చి మీరు కంపల్సరీగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది అప్లికేషన్ దరఖాస్తు చేసుకోండి. ప్రతి ఒక్క లబ్ధిదారులకి 6 గ్యారంటీలలో ఏదో ఒక పథకం చేకూరాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ అధికారులని మన ముందరకు పంపింది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఆ అప్లికేషన్ నింపేటప్పుడు ఏమైనా తప్పులు పోతే మళ్ళా ఆన్లైన్ చేసేటప్పుడు అది పక్క పెడతారు, మళ్ళీ నాది రాలేదనుకుంటారు. తెలిసినంత వరకు ఏమో నింపి, తెలవకపోతే వాళ్ళు పక్క మట్టి ఉన్న అధికారులతో నింపించుకొని కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నా. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అభయహస్తం 5 గ్యారంటీలని సంబంధించిన దరఖాస్తులు తీసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఇట్టి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వైస్ ఎంపీపీ గారికి, పిన్నెల్లి ఉపేందర్ గారికి, మన గ్రామ సర్పంచ్ వీరారెడ్డి గారికి, బోగాల వీరారెడ్డి గారికి, ఉప సర్పంచ్ అందే వెంకటయ్య గారికి, ఇతర వార్డు మెంబర్లు, గ్రామస్థాయి అధికారులు, ప్రజలు, అలంగాపురం గ్రామ ప్రజలు అందరికీ నా శుభాభివందనాలు. బత్తలపాలెం గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు.
ఈ సందర్భంగా మన అభయహస్తం ప్రోగ్రాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక 5 గ్యారంటీలని అమలు చేసే ఉద్దేశంతో దరఖాస్తుని అనేది డిజైన్ చేసి మన గ్రామ స్థాయికి మీ ఇంటికి పంపించాము. ఆల్రెడీ అందినాయి కొన్ని. ఈ దరఖాస్తు నింపే ప్రక్రియలో మీకు కావాల్సిన ఏంటి అనేది కూడా దరఖాస్తు ఫామ్ చదువుకున్న వాళ్ళైతే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. లేదు అంటే ఇక్కడ మన కౌంటర్లు ఏర్పాటు చేసాము. మీ గ్రామ ఆశా వర్కర్ల ద్వారా, అంగన్వాడీ టీచర్ల ద్వారా, మీ పంచాయతీ సిబ్బంది ద్వారా, సెక్రటరీ గారి ద్వారా ఫామ్ కూడా ఇక్కడే నింపబడుతుంది. ఈ దరఖాస్తు ఫాములు మనకు పంపి ఇవి స్వీకరించే క్రమంలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గ్రామ ప్రజలకి చదివి వినిపించమని ఒక సందేశాన్ని మనకి పంపించారు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపిస్తాను, అందరూ కొంచెం శ్రద్ధతో ఆలకించండి. రిపీటెడ్ కాలం పట్టినా నెంబర్ లేదు ఎట్లా దేబో నువ్వు దేకోకుంటే ఎట్లా వచ్చినావు? కొత్త బుక్ నెంబర్ తీసుకొని రాబో. తీసుకురా, కొత్త బుక్ జిరాక్స్ తీసుకురా. లేడీస్ పేరు రాస్తే లేడీస్ పేరు ఉన్న భూమి మాత్రమే వేయాలా? అన్ని పట్టా బుక్ నెంబర్లు వేయాలి. ఏ పట్టా బుక్ నెంబర్ ఎవరిది రేషన్ కార్డు వేరు ఉన్నాయా? తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ అభయహస్తం 5 గ్యారంటీలని సంబంధించిన దరఖాస్తులు తీసుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఇట్టి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వైస్ ఎంపీపీ గారికి, పిన్నెల్లి ఉపేందర్ గారికి, మన గ్రామ సర్పంచ్ వీరారెడ్డి గారికి, భోగాల వీరారెడ్డి గారికి, ఉప సర్పంచ్ అందే వెంకటయ్య గారికి, ఇతర వార్డు మెంబర్లు, గ్రామ స్థాయి అధికారులు, ప్రజలు, అలంగాపురం గ్రామ ప్రజలు అందరికీ నా శుభాభివందనాలు. బత్తలపాలెం గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు. ఈ సందర్భంగా మన అభయహస్తం ప్రోగ్రాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక 5 గ్యారంటీలని అమలు చేసే ఉద్దేశంతో దరఖాస్తుని అనేది డిజైన్ చేసి మన గ్రామ స్థాయికి మీ ఇంటికి పంపించాము. ఆల్రెడీ అందినాయి కొన్ని. ఈ దరఖాస్తు నింపే ప్రక్రియలో మీకు కావాల్సిన ఏంటి అనేది కూడా దరఖాస్తు ఫామ్ చదువుకున్న వాళ్ళైతే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. లేదు అంటే ఇక్కడ మన కౌంటర్లు ఏర్పాటు చేసాము. మీ గ్రామ ఆశా వర్కర్ల ద్వారా, అంగన్వాడీ టీచర్ల ద్వారా, మీ పంచాయతీ సిబ్బంది ద్వారా, సెక్రటరీ గారి ద్వారా ఫామ్ కూడా ఇక్కడే నింపబడుతుంది. ఈ దరఖాస్తు ఫాములు మనకు పంపి ఇవి స్వీకరించే క్రమంలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మీ గ్రామ ప్రజలకి చదివి వినిపించమని ఒక సందేశాన్ని మనకి పంపించారు. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి వినిపిస్తాను, అందరూ కొంచెం శ్రద్ధతో ఆలకించండి.